ఒకరోజు ఎమ్మెల్యే గౌతమి గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా నువ్వు పెరిగి పెద్దదయ్యి బాగా చదువుకొని, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే సమయం కాదు కాబట్టి బాగా చదువుకొని, నేను కూడా మొదట చదువుకొని డాక్టర్ అయ్యి తర్వాత ప్రాక్టీస్ చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. నువ్వు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగము మంచి వ్యాపారం వచ్చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎప్పటికైనా ఆధునిక ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే టెన్షన్ పడదు, 25 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే, తర్వాతనే ఖాళీ. నీకు చదువుకో. ఆదోనికి చెందినటువంటి కె గౌతమి 10వ తరగతి చదువుతా ఉంది. మున్సిపల్ హై స్కూల్ ఆదోనిలో చదువుతూ ఉంది. టీచర్లు హెడ్ మాస్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తా ఉన్నాను. ఈరోజు రాజ్యాంగ దినానికి సంబంధించినటువంటి సందర్భంగా, రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించిన సందర్భంగా పిల్లల చేత మేమందరూ ప్రజలందరి దగ్గర ఎన్నుకోబడి ఎమ్మెల్యేలయ్యి అసెంబ్లీలో కూర్చొని మా నియోజకవర్గాలు లేదా ఆదోనికి సంబంధించిన సమస్యలు నిరంతరం కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. అతి ఎక్కువ సార్లు నేను అసెంబ్లీలో ఆదోని సమస్యల్ని, కర్నూలు జిల్లా సమస్యల్ని, రాష్ట్ర సమస్యల్ని చెప్పిన ఘనత నాది. నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశం. అదేవిధంగా ఈరోజు గౌతమి ఒకరోజు నా స్థానంలో ఆదోని ఎమ్మెల్యేగా నేను ఎక్కడైతే కూర్చుంటానో అసెంబ్లీలో, అక్కడ గౌతమి కూడా కూర్చొని ఆదోని వైపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఒకరోజు ఎమ్మెల్యే గౌతమి అసెంబ్లీకి వెళ్ళింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మిగిలిన వాళ్ళు అందరినీ కూడా కలిసింది, తన వాణి వినిపించింది. పార్థసారథి ఎలాగా మాట్లాడతాడో అలాగే ఆదోనిలో మాట్లాడడానికి, అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు మళ్ళీ ఆదోనికి తిరిగి వచ్చింది. మంచి ప్రశంసా పత్రంతో, ఒక మెడల్తో, గోల్డ్ మెడల్ లాంటి మెడల్తో ఈమెను సత్కరించినాం. ప్రతిభావంతులైనటువంటి పిల్లల్ని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరిని తీసుకెళ్లి ఈ రకంగా చేయడం వల్ల పిల్లల్లో ఆసక్తి, పిల్లల్లో ఉత్సాహము, భవిష్యత్తు పట్ల నమ్మకము ఏర్పడుతుందని మేమంతా నమ్ముతా ఉన్నాం. ఏది ఏమైనటువంటి ఒకరోజు ఎమ్మెల్యే గౌతమి గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా నువ్వు పెరిగి పెద్దదయ్యి బాగా చదువుకొని, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే సమయం కాదు కాబట్టి బాగా చదువుకొని, నేను కూడా మొదట చదువుకొని డాక్టర్ అయ్యి తర్వాత ప్రాక్టీస్ చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. నువ్వు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగము మంచి వ్యాపారం వచ్చేసి తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎప్పటికైనా ఆధునిక ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే టెన్షన్ పడదు, 25 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే, తర్వాతనే ఖాళీ. అలాగా నీకు చదువుకోవడానికి, ఉద్యోగం వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ 25 ఏళ్ళు నువ్వు బాగా చదువుకో, ఉద్యోగాలు చేయి, ఇంకోటి వ్యాపారాలు చేయి, ఇంకోటి చేయి, పెద్దదానవు. తర్వాత నువ్వు వస్తే అప్పుడు మళ్ళీ ఆలోచన చేద్దాం దీని గురించి, సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ తల్లి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గౌతమి, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్ ఇన్ మున్సిపల్ హై స్కూల్. నేను మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యి ఆదోని ఎమ్మెల్యేగా అక్కడ నేను వెళ్ళాను. ఆదోని ఎమ్మెల్యేగా అక్కడ వెళ్ళి లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి అని తెలుసుకున్నాను. ఎలా ఉంటుంది, ఎవరు బిల్ ప్రవేశం ఎవరు పెడతారు, అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు, ఎవరెవరు మాట్లాడతారు, దీనికి ఎవరు ఏం చేస్తారు, బిల్ ఎలా రెడీ అవుతుంది, ఇంకా జీరో అవర్, క్వశ్చన్ అవర్ అనేవి అన్నీ తెలుసుకున్నాను. ఇది నా లైఫ్లో బెస్ట్ మర్చిపోలేని మూమెంట్. మాక్ అసెంబ్లీ అనేది దగ్గర నుంచి గౌరవ లోకేష్ నాయుడు గారు మొత్తం నాకు అసెంబ్లీని చూపిస్తూ మొత్తం వివరించారు. అసెంబ్లీలో ఏమేమి జరుగుతుంది, ఏం లేదు, బిల్ ఎలా ప్రవేశపెడతారు, ఎవరెవరు దానికి అనుమతి ఉంటుంది, ఎవరు ఉండరు, ఎవరెవరు అనుమతితో ఈ బిల్లు ప్రవేశం అవుతుంది, ప్రజలలోకి ఎలా వస్తుంది అనేది మొత్తం లెజిస్లేటివ్ హౌస్ ను చూపిస్తూ, రెడ్ కార్పెట్ అంటే లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్ ను చూపిస్తూ చాలా బాగా చక్కగా వివరించారు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన గౌరవ లోకేష్ నాయుడుకి, చంద్రబాబు నాయుడు గారికి నా అభినందనలు, ధన్యవాదాలు. సార్ నాకు ఆదోని ఎమ్మెల్యేగా నేను అక్కడికి వెళ్ళాను, హాజరవ్వని మాక్ అసెంబ్లీలో.